హాయ్ ఎవరీవన్, మీకు గేమింగ్ మొబైల్ కొనాలనిపిస్తుందే కానీ బడ్జెట్ కేవలం 35,000 కంటే తక్కువనా? అయితే ఈ వీడియోలో 2026లో బెస్ట్ గేమింగ్ మొబైల్ని చూపిస్తా. దాంట్లో పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ, డిస్ప్లే వంటివి ఆల్ కంపేర్ చేసి చూపిస్తా. BGMI ఓపెన్ చేసావా లేదా ల్యాగ్ వచ్చిందే? ఇప్పుడు అర్థం చేసుకో నీ ఫోన్ ఎంత ప్రాబ్లం ఉందో. నీ బడ్జెట్ కేవలం 35,000 లోపలనా? అయితే ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇస్తా. వీడియో స్కిప్ చేస్తే రిగ్రెట్ అవుతావు గేమర్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, దీంట్లో ఫస్ట్ మొబైల్ చూసుకుంటే రియల్మీ GT70 5G. ఈ మొబైల్లో మనం మెయిన్గా ప్రాసెసర్ చూసుకుంటే మెడిటిక్ డైమెన్సిటీ 8400 మ్యాక్స్ ఆక్టా కోర్లో బిల్ట్ ఇన్ ఆన్ 4nm ప్రాసెస్లో వస్తుంది. మరి దీంట్లో డిస్ప్లే అండ్ రీఫ్రెష్ రేట్ వచ్చేసరికి డిస్ప్లే వచ్చేసి 6.8 ఇంచెస్ ఆమ్లెట్ డిస్ప్లేతో పాటు వస్తుంది. అండ్ దీనికి రీఫ్రెష్ రేట్ వచ్చేసరికి 120 Hz రీఫ్రెష్ అండ్ స్మూత్గా ఉంటుంది. దీంట్లో గేమింగ్ ఆడే వాళ్ళకి చాలా సూపర్గా మొబైల్కి పనిచేస్తుంది. దీంట్లో సెకండ్ మొబైల్ చూసుకుంటే OnePlus Nord 5 5G. ఈ మొబైల్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాంటమ్ స్నాప్డ్రాగన్ 8s జనరేషన్ 3లో అండ్ 4nm ఆక్టా కోర్లో వస్తుంది. అండ్ ఇది గేమింగ్ అయితే మోస్ట్ పవర్ఫుల్ మొబైల్ ఇది. అండ్ దీంట్లో డిస్ప్లే అండ్ రీఫ్రెష్ రేట్ చూస్తే దీనికి వచ్చేసి 6.8 ఇంచెస్ ప్లస్ 1.5K ఆమ్లెట్ డిస్ప్లేతో చాలా పెద్దగా వస్తుంది స్క్రీన్. గేమింగ్ ఆడే వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ దీనికి రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 144 Hzతో వస్తుంది. ఎందుకంటే ఇది గేమింగ్కి చాలా స్మూత్గా వర్క్ అవుతుంది. సో ఇది కూడా ఒక మంచి ఆప్షన్ దీంట్లో. అండ్ ఇంకా బ్యాటరీ అయితే దీంట్లో వచ్చేసి 6800 mAh బ్యాటరీతో చాలా పెద్ద కెపాసిటీతో వస్తుంది. అండ్ దీనికి వచ్చేసి 80 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. సో ఈ మొబైల్ కూడా గేమర్స్కి చాలా ప్లస్ పాయింట్ ఇది. ఇంకా నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే ఇదేదో కాదు, iQOO 7 5G. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే వచ్చేసరికి క్వాంటమ్ స్నాప్డ్రాగన్ 870 5Gతో అవైలబుల్గా ఉంది. దీనికి మెయిన్గా అయితే డిస్ప్లే అయితే చూసుకుంటే మీరు 6.2 ఫుల్ హెచ్డీతో వస్తుంది. చాలా పెద్దగా వస్తుంది. అది కూడా AMOLED డిస్ప్లేలో వస్తుంది. అండ్ రీఫ్రెష్ రేట్ వచ్చేసరికి 120 Hz స్మూత్గా డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. అండ్ గేమర్స్కి అయితే చాలా బాగుంటుంది ఇది. బట్ దీంట్లో ఓన్లీ మైనస్ పాయింట్ ఏంటంటే బ్యాటరీ. అది కూడా కేవలం 4400 mAh బ్యాటరీతో వస్తడం 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది. బట్ మొత్తానికి ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ గేమర్స్కి. బట్ ఏమంటే తక్కువ ఛార్జింగ్ రావడం వల్ల తొందరగా అయిపోయే ఛాన్స్ ఉంది. కొంచెం చూసుకునే మొబైల్స్ ఇవి. దీంట్లో లాస్ట్ మొబైల్ చూసుకుంటే అది ఏదో కాదు, రియల్మీ 16 Pro 5G. ఈ మొబైల్లో మనం మెయిన్గా ప్రాసెసర్ చూసుకుంటే మెడిటిక్ డైమెన్సిటీ 7300 మ్యాక్స్ 5Gతో వస్తుంది. ఇది అయితే డైలీ యూజ్ వాళ్ళకంటే చాలా బాగా సెట్ అవుతుంది. బట్ లాంగ్ గేమింగ్ ఆడే వాళ్ళకి లైక్ PUBG BGM వాళ్ళకి కొంచెం స్టక్ అయ్యే అవకాశం ఉంది. సో చిన్న గేమ్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ డైలీ యూజ్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది. లాంగ్ గేమ్స్కి అయితే కొంచెం మీరు సెట్టింగ్స్ చేంజ్ చేసుకుని యూజ్ చేసుకోవాలి. అది కూడా కొంచెం స్టక్ అయ్యే అవకాశం ఉంది. బట్ మీరు ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే ఓకే, లేదంటే లేదు. అండ్ దీంట్లో మెయిన్గా డిస్ప్లే చూసుకుంటే 6.7 AMOLED డిస్ప్లేతో పాటు 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇది కూడా చాలా బాగుంది గేమింగ్ ఆడే వాళ్ళకి. అండ్ మరి బ్యాటరీ విషయానికి వస్తే 7000 mAh బ్యాటరీతో చాలా బాగుంది. అండ్ దీనికి వచ్చేసి 80 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది. అంటే మీరు డే మొత్తం యూజ్ చేసిన కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ గేమింగ్స్కి అయితే కొంచెం సరిపోతుంది. బట్ లాంగ్ గేమ్స్కి అయితే కొంచెం సెట్గా వెయిట్ చేసి మంచి మొబైల్ చూసుకోండి, ఓకే. అండ్ గేమింగ్ ఆడే వాళ్ళకి కూడా ఇంకో మొబైల్ ఉంది. అది ఏదో కాదు, Oppo K13 Turbo 5G. ఈ మొబైల్ కూడా చాలా బెస్ట్ మొబైల్ ఇది. ఆల్రెడీ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ఇవి ఫ్రెండ్స్ టోటల్గా 35,000లో బెస్ట్ మోస్ట్ వైరల్ మొబైల్స్ ఇవి. ఈ 5 మొబైల్స్లో మీకు ఏ మొబైల్ నచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ మొబైల్ గేమింగ్ వీడియో కావాలి లేదా ఏ బెస్ట్ మొబైల్ కావాలనేది కామెంట్లో చెప్పండి. నేను ఆ వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ ముందరికి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్ గేమింగ్ లవర్స్కి షేర్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ టెక్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.